సో, బ్యాంకుల్లో గూడా స్కాములు జరుగుతాయి. అండ్ ఆ స్కాములు చాలా మటుకు బయటకు రావు. లైక్ విజయ్ మాల్యా గాని, ఇట్లాంటి వాళ్ళు స్కాములు చేసి ఎళ్ళిపోతుంటారు. కానీ కొంతమంది అంటే తెలిసి తెలియక చేసే చిన్న చిన్న స్కామ్స్ మొన్న రీసెంట్‌గా ఒక స్కామ్ బయటపడింది. అసలు ఆ స్కామ్ ఏంటి మేడం? ఏంటంటే ఇప్పుడు నోట్ల కట్టలో 200 నోట్స్ మధ్యలో 20 రూపీస్ నోట్. హ్మ్. అంటే 200 కట్టలో ఒక్క 20 రూపీస్ కట్ట వచ్చినా కూడా ఎంత మిస్ అవుతుంది? 180 రూపీస్. హ్మ్. 180 రూపీస్ స్కామ్ ఇక్కడ. సో ఎవరో ఇట్లనే కస్టమర్ వెళ్ళి బ్యాంక్లో మనీ విత్డ్రా చేసినప్పుడు మనీ బండిల్ ఇచ్చినప్పుడు ఆ బండిల్ నుంచి ఒక 200 ప్లేస్ అంటే మనం లెక్క పెట్టేటప్పుడు చూడం కదా, ఇట్లా లెక్క పెడుతూ ఉంటాం, అందులో 20 రూపీస్ అని చూడం, టక్ 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 లెక్క పెట్టుకుంటూ వెళ్తాం, ఎందుకంటే దానికి పెట్టేసి ఉంటుంది. తీరా ఇంటికి వచ్చి చూసుకుంటే మధ్యలో 20 రూపీస్ ఉంది 200 ప్లేస్లో. సో ఇది స్కామ్ అనమాట. సో ఇది తెలిసి కంప్లైంట్ చేయడము, ఈ మీడియాకి న్యూస్ రావడము, ఇదంతా రచ్చ అయింది. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే బ్యాంక్లో మనీ విత్డ్రా చేస్తే లెక్క పెట్టేటప్పుడు ఫస్ట్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఇంకేమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 200 నోట్స్లో రావడం, 500 నోట్స్లో రావడం, మనం చూడడం సడన్గా కొంచెం మన యాబ్సెంట్ మైండెడ్ ఉంటే మేబీ చూడలేం. సో ఇట్లాంటివి ఏమైనా అయితే అంటే మాత్రం బ్యాంక్ అనగానే కొంతమంది గుడ్డిగా నమ్మేస్తుంటారు. అంతే కదా, నేను కూడా నమ్మేస్తా యాక్చువల్గా. ఎగ్జాక్ట్‌లీ. మనీని ఈవెన్ లెక్క పెట్టాను, ఇప్పుడు బండిల్ని తీసుకొచ్చినా కూడా రేపు బ్యాంక్ కదా మొత్తం మషీన్ క్యాల్కులేటెడ్ ఉంటుంది, సో అందులో ఎందుకు లెక్క పెట్టడం చెప్పి బద్దకిష్టం కదా మనం, ఎంత కాదన్నా లెక్క పెట్టకుండా తీసుకొచ్చేస్తాము. అది కామన్ అది, ఎందుకంటే బ్యాంక్ మీద అంత ట్రస్ట్ ఉంటుంది. బట్ ఇది విన్న తర్వాత ఇంక ఇప్పటి నుంచి ప్రతిదీ లెక్క పెట్టుకోవాలి, ఈవెన్ ఏటీఎం నుంచి విత్డ్రా చేసినప్పుడు లెక్క పెట్టుకోవాలని మాత్రం నాకు ఇట్లా అనిపిస్తుంది. ఇంకా నమ్మకూడదు బాబోయ్ అనిపిస్తుంది. సో ఇట్లాంటిది ఎవరైనా ఇట్లాంటి ఫేస్ చేస్తే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి రిడ్రెసల్స్ ఉంటాయి, అంటే బ్యాంకింగ్ రిడ్రెసల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టొచ్చు, లేకపోతే బ్యాంకింగ్ అంబడ్స్మెన్కి కంప్లైంట్ పెట్టొచ్చు. ఇది కాకుండా ఈవెన్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయచ్చు. మళ్ళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టచ్చు. సెక్షన్ 420 ఐపీసీ కింద చీటింగ్ కేసు కింద కూడా పెట్టచ్చు, ఎందుకంటే చీట్ చేయడమే కదా. సో ఈ రకరకాల ఈ కేసెస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. సరే నేను ఒక్కటే చెప్తా, 20 రూపీస్ అనగానే ఎయిర్పోన్లే అన్నట్టుగా వదిలేకుండా నిజంగా కూడా వెళ్ళి కంప్లైంట్ పెడితే మీకు న్యాయం జరుగుతుంది, ఇంకొకటి జరగకుండా ఉంటుంది. ఇంకోటి దీని ద్వారా ఏంటంటే పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ అనేది పెరిగింది. ఇప్పుడు ఈ కేసు బయటకు రావడం వల్ల ఎవరో ఒకరు ముందుకు వచ్చి వీళ్ళు మీడియాకి ఇచ్చిన న్యూస్ బయటకు రావడం వల్ల మనందరికీ తెలిసింది. సో ఎవరితోనైనా ఇట్లాంటిది అయితే మాత్రం మీడియా ముందుకు రండి అని చెప్పండి. అంటే ఈ కేసెస్ అనేవి ఎలా వేసుకోవచ్చు మేడం? అంటే ఈ కేసెస్ ఎట్లా వేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మనీ విత్డ్రా చేసుకున్నప్పుడు టైము డేటు అంతా నోట్ చేసుకొని, ఏ బ్యాంకో మనకు తెలుసు కాబట్టి వెళ్ళి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏంటంటే ఏ టైంకి అదేందని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ అయింది, అంటే లెక్క పెట్టుకోవడం అయినా జరిగినప్పుడు అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ ఉంటాయి. సో సీసీ కెమెరా ఫుటేజ్ నుంచి చూసి ఆ మనీ క్యాల్కులేట్ అయిన తీసుకోవడము, అంటే ఆ టైంకి ఆ బండిల్ ఆ మనిషి తీసుకున్నాడు అని ఒక ప్రూఫ్. సో అండ్ ఈ క్యాల్కులేట్ ఇప్పుడు లెక్క పెట్టేటప్పుడు కూడా మనం రబ్బర్ బ్యాండ్ నుంచి తీయకుండా, అంటే ఏదైతే సీల్డ్ ఉంటుందో అది తీయకుండా వీడియో ఫొటోస్ తీసుకోవడం, అట్లాంటి ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇంకా మీరు వెళ్ళి కేసు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు అది ఏదైనా కానీ మీరు బ్యాంకింగ్ రిడ్రెసల్స్కి లేదా బ్యాంకింగ్ అంబడ్స్మెన్కి, పోలీస్ స్టేషన్లో, కన్జ్యూమర్ ఫోరంలో ఎక్కడైనా సరే మీరు వెళ్ళి కేసు వేసుకోవచ్చు. సో ఇలాంటి జాగ్రత్త వహించండి. నెక్స్ట్ టైం నుంచి మనీ విత్డ్రా చేసినా, ఈవెన్ ఏటీఎం నుంచి విత్డ్రా చేసినా కూడా లెక్క పెట్టుకోండి.